మళ్ళీ వస్తారా నరికి పారేయాలి. అప్పుడే చెప్పాను కదరా, మళ్ళీ ఇక్కడ వచ్చి గొడవ చేస్తారంటే అది నీకోసమే వెతుకుంటూ వెళ్ళిందని చెప్పొచ్చు కదా. పళ్ళు కొరుకుతా అలా చూడకపోతే అదొక అంటు దోకునే అలాగది ఆడొక పొరంపు కెదవా. వాళ్ళిద్దరు కలిస్తే ఏంటి, చస్తే ఏంటి, ఎంత ధైర్యం ఉంటే ఇంటి దాకా వస్తాడు. అప్పుడే లేపేసి ఉండాల్సిందే. సమస్య చాలదన్నట్టు ఇదొకట చారా సంకత్రవ చూస్తా. బాబు కావేరి నిన్నెత్తుకుంటేనే కన్యాకుమారికి వెళ్ళింది. అవునయ్యా, నీ చొక్కా ముక్క తీసుకుని బయలుదేరింది. నీ మీద ప్రాణాలే పెట్టుకుందయ్యా. చెప్పాడు బామ్మ. అది ఒత్త అమాయకురాలు బాబు. త్వరగా వెళ్ళేతకండి. అంత మంచి అమ్మాయి నీకెక్కడా దొరకదు. చెయ్యి జార్చుకోకు. చెయ్యి చాచుకోరు బామ్మ, మీరు ధైర్యంగా వెళ్ళండి. తన సంగతి నేను చూసుకుంటాను. జాగ్రత్త అయ్యా. చూసుకుంటాను. అయ్యా, వాళ్ళు మనసారా ప్రేమించుకున్నారు. ఎడదీయకండి అయ్యా. సార్, ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు సార్. నేను చూసుకుంటాను సార్. ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తుంటాను సార్. అలాగే సార్. ఓకే సార్, నేను చూసుకుంటాను సార్. సార్, ఆ బామ్మ చెప్పింది విన్నారు కదా? విన్నాను. నా కావేరి నన్ను వెతుకుంటూనే కన్యాకుమారికి వెళ్ళింది. నాకు అమ్మ నాన్న లేరు, తనకి ఎవరు లేరు సార్. అందుకనే మీరు తలుచుకుంటే మా ఇద్దరిని కలుపుచ్చు సార్. మీ ఇద్దరిని కలిపితే చాలా? పళ్ళు పువ్వులు కూడా కావాలా? సార్ 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 సార్, మేమేం తప్పు చేశాం సార్? ఏంటా మీరు చేసిన పనికి మీ మీద లేనిపోని కేసులన్నీ పెట్టి 6 నెలల జైల్లో ఉంచి మిమ్మల్ని కొల్లబొడిసి వదలాలరా. ఆ తరువాత సరే సార్. మళ్ళీ డిఎస్పీనా? ఏంటా ప్రాబ్లం? ఇన్స్పెక్టర్ సార్. ఇతనికేంటయ్యా? ఎస్పీ తిరునెల్వేలి రూట్ నుంచి ఇటే వస్తున్నారట. ఆయన ఎందుకయ్యా ఈ రూట్ లో రావడం? నాకేం తెలుసు సార్. అయ్యో, వీళ్ళొకళ్ళు నా ప్రాణం. ఎందుకు సార్ టెన్షన్ అవుతారు? రే వెళ్ళండి, వెళ్ళండి. నీకు గోడ దూకి లోపలికి వెళ్ళారు సార్. అలా చేస్తేనే కదా సార్ లవ్వులు సక్సెస్ అయ్యేది. ఒక ఆఫీసర్ లో మాట్లాడు సార్. ఆ వయసులో అందరూ అంతే సార్. ఏంటయ్య నువ్వు మాట్లాడేది? ఆయన వచ్చే సమయంలో ఈ టెన్షన్లన్నీ మనకెందుకు సార్? వాళ్ళని పంపించేయండి సార్. ఇలా చూడు, ఎస్పీ ఇటువైపు వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాను. కన్యాకుమారికి వెళ్తున్నానని చెప్పాడు కదా, దాని తర్వాత ఊరనేదే లేదు తెలుసా? కావేరి, అతను ఎవరు, ఏమిటి, ఏ ఊరు అని తెలియకుండా నీ పాటికి బయలుదేరి వచ్చేసావు. ఇంకా నయం నా కంట్లో పడ్డావు. లేకపోతే ఏమై ఉండేదానివో. ఇంత వయసు వచ్చే వరకు నిన్ను పెంచిన వాళ్లకు నిన్ను ఎవరికిచ్చి పెళ్లి చేయాలో తెలియదా? తొందరపడ్డావు కావేరి. సరే, నీ వయసు అలాంటిది ఏం చేస్తాను చెప్పు.